హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, పండు మిరపకాయలు ఎక్కువగా దొరికే ఈ సీజన్లో పండు మిరపకాయలతోటి నిలవ పచ్చళ్ళే కాకుండా ఇలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే రోటి పచ్చళ్ళు కూడా చేసుకుని తింటారు. మరి అటువంటి ఈ పండు మిరపకాయ కొత్తిమీర రోటి పచ్చడిని ఇలా వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి మరియు ఈ పచ్చడిని కలుపుకొని తింటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, మరి అలాంటి టేస్టీగా ఉండే పండు మిరపకాయ కొత్తిమీర రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ఫ్రెండ్స్, ముందుగా పండు మిరపకాయ కొత్తిమీర రోటి పచ్చడికి ఈ విధంగా గట్టిగా ఉన్న 10 పండు మిరపకాయలు అంటే ఇంచుమించు ఒక 100 గ్రాముల పండు మిరపకాయలను తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు తినే స్పైసీని బట్టి ఈ పండు మిరపకాయలను తీసుకోండి. అలాగే ఒక చిన్న కొత్తిమీర కట్టను కూడా తీసుకోవాలి. తరువాత ఈ పండు మిరపకాయలను శుభ్రంగా వాష్ చేసుకోవాలి. పండు మిరపకాయలు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత పొడిగుడ్డతో ఒకసారి ఈ విధంగా బాగా తుడుచుకోవాలి. తరువాత ముచ్చుకలు తీసేసి మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. సేమ్ ఇదే విధంగా కొత్తిమీరను కూడా శుభ్రంగా వాష్ చేసుకుని కాసేపు పొడిగుడ్డపై ఆరబెట్టుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫ్రెష్గా ఉన్న నాటు కొత్తిమీరని తీసుకున్నాను. మామూలు కొత్తిమీరతో కన్నా ఈ విధంగా నాటు కొత్తిమీరతో పచ్చడి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా పండుమిరపకాయలు కొత్తిమీరను కట్ చేసుకుని ఉంచుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గాను నూనెను వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా ఆవాలు, 1/2 స్పూన్ మెంతులను కూడా వేసుకుని ఇప్పుడు వీటిని కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకుని మొత్తం అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ఇదే ప్యాన్లో ఇంకొక 1/2 గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పండుమిరపకాయ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్లో సంవత్సరం పాటు నిల్వ ఉండే పండుమిరపకాయ నిల్వ పచ్చడి, అలాగే పండుమిరపకాయ టమాటా రోటి పచ్చడి వీడియోస్ ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా వాచ్ చేయండి. చేసుకోవాలి. ఈ పండు మిరపకాయ ముక్కల పైన లైట్గా వైట్ కలర్ షేడ్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక 1/2 గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. తరువాత మనం ముందుగానే సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఇప్పుడు ఈ కొత్తిమీరను కూడా లో ఫ్లేమ్లో కాసేపు మగ్గించుకోవాలి. కొత్తిమీరను వేసుకున్న తరువాత బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత రోటిలో వేసుకుని రుబ్బుకోవాలి. తరువాత రోలిని శుభ్రంగా వాష్ చేసుకుని ఈ విధంగా పొడిగుడ్డతో తుడుచుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ రోటిలో వేయించుకున్న దినుసులను వేసుకోవాలి. అలాగే పొట్టు ఒలుచుకున్న ఒక 7 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. మరియు కొద్దిగా కల్లుప్పును కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. ఈ విధంగా కొద్దిగా నలిగిన తరువాత వేయించుకున్న కొత్తిమీర పండుమిరపకాయ ముక్కలను వేసుకొని బాగా దంచుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. పచ్చడి త్వరగా నలగటానికి కాచి చల్లార్చిన వాటర్ని లైట్గా చిలకరించుకోవాలి.
ఫ్రెండ్స్, చల్లని వాటర్ కన్నా ఈ విధంగా కాచి చల్లార్చిన వాటర్ని చిలకరించుకోవటం వలన పచ్చడి త్వరగా పాడవకుండా నిల్వ ఉంటుంది. పచ్చడి ఈ విధంగా నలిగిన తరువాత 1.5 చిన్న ఉల్లిపాయను వేసుకుని ఇప్పుడు ఈ ఉల్లిపాయ కూడా కచ్చాబచ్చాగా నలిగే వరకు రుబ్బుకోవాలి. ఫ్రెండ్స్, పండు మిరపకాయతోటి నిల్వ పచ్చళ్ళే కాదు, ఈ విధంగా అప్పటికప్పుడు సింపుల్గా చేసుకుని రోటి పచ్చళ్ళు కూడా చాలా బాగుంటాయి. పండు మిరపకాయ కొత్తిమీర పచ్చడిని ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని చివరిగా తాలింపుని పెట్టుకుని ఈ పచ్చడిలో కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఏ పచ్చడినైనా సరే రుబ్బుకున్న తరువాత ఇలా కొద్దిగా వేడివేడి అన్నం వేసుకుని కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన అమ్మమ్మల నాన్నమ్మల కాలంలో కూడా ఇదే విధంగా చేసేవారు. మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న తడక ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత కొద్దిగా గాను నూనెను వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక 7 వెల్లుల్లి రబ్బలను చెతుక్కొట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత తాలింపు దినుసులను వేసుకోవాలి. 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 చిన్న టీ స్పూన్ జీలకర్ర, 1 చిన్న టీ స్పూన్ ఆవాలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఇంగువను వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు మరియు కొద్దిగా కరివేపాకుని వేసుకుని తాలింపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చడిని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని చూస్తుంటే మరి మీకు కూడా నోరూరుతుందా? మరి అయితే వెంటనే మీరు కూడా ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ పచ్చడికి ఎక్కడా కూడా తడి తగలకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ పచ్చడి 10-15 రోజుల పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి యమ్మీగా ఉండే పండుమిరపకాయ కొత్తిమీర రోటి పచ్చడి రెడీ. ఇప్పుడు ఈ పండుమిరపకాయ కొత్తిమీర రోటి పచ్చడిని ఇలా వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి మరియు ఈ పచ్చడిని కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్నం తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి యమ్మీగా ఉండే పండుమిరపకాయ కొత్తిమీర రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.